మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ పార్టీలో ఓ ఎంపీ, ఓ మాజీ ఎమ్మెల్యే ఉండడంతో కేసును లోతుగా పరిశీలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని శంషాబాద్ రూరల్ పిఎస్ నుంచి తరలిస్తున్నారు పోలీసులు. రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నితిన్ను ఉప్పరపల్లి కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరుస్తారు. ఎంపీ పుట్టా మహేష్, ప్రియాంకారెడ్డి, అర్జున్ రెడ్డి సహా మొత్తం 5గురికి నోటీసులు ఇచ్చి పంపించారు పోలీసులు. రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ప్రారంభమైంది. ఇందులోకి 5 గంటలకు ఎంపీ మహేష్ యాదవ్ వచ్చారు. డ్రగ్ పెడ్లర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాత్రి 7:30 ఈగల్ టీం ఎంట్రీ ఇచ్చింది. మత్తులో ఉన్న అక్కడి జనం ఈగల్ టీం పైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. ఫామ్ హౌస్లో జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 11 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు తేల్చారు. బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో జరిగిన పార్టీల్లో రోహిత్ రెడ్డికి కౌశిక్ పరిచయమైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ వారిలో ఎమ్మెల్యే, ఎంపీ ఎవరున్నా సరే చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రంజిత్, తాజా సమాచారం ఏమిటి? పోలీసులు ఏం చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? ఈ కేసులో 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒకటి ఎన్డీపీఎస్ కింద అయితే మరొకటి ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేసిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా మొదటిసారి పట్టుబడ్డారు కాబట్టి వాళ్ళందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి పంపించేశారు. కానీ ఆర్మ్స్ యాక్ట్ కింద పెట్టినటువంటి కేసులో ప్రస్తుతం 3గురిని మరి కాసేపట్లోనే ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకురానున్నారు. ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఆ తర్వాత నవీన్ శర్మ, ఈ 3గురు కూడా అక్కడ వెపన్ సీన్ ఆఫ్ అఫెన్స్కి పోలీసులు వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ వెపన్ ఓపెన్ చేసేటువంటి క్రమంలో ఈ 3గురిపై పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ 3గురిపై పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు కాబట్టి ఈ 3గురిని మరి కాసేపట్లో ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరచనున్నారు. మొత్తం కూడా అక్కడ పోలీసులు డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్నటువంటి సమాచారం మేరకు నిన్న రాత్రి 9 గంటలకు అక్కడికి వెళ్ళి దాడులు నిర్వహిస్తే అక్కడ దాదాపు అరగంట పాటు పోలీసులు వెళ్ళేటువంటి ముందు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి. ఈ 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపేటువంటి క్రమంలో దాదాపు 2 నుండి 3 చేతులు మారాయనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఇదే క్రమంలో ఇక్కడ ఫోరెన్సిక్కి ఆ వెపన్ని పంపించారు. ఆ తర్వాత అనాలిసిస్ చేస్తున్నారు. మొత్తం కూడా ఫుట్ ప్రింట్స్ ద్వారా కూడా ఎవరు ఈ వెపన్ వాడారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే వ్యక్తి 4 రౌండ్ల కాల్పలేదు. ఇందులో మల్టిపుల్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎవరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇదంతా చేశారు. అక్కడ రితేష్ రెడ్డికి సంబంధించిన వెపన్ కావడంతో అతనిపై ప్రస్తుతం ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కానీ ఆ వెపన్ నవీన్ శర్మతో పాటు పైలట్ రోహిత్ రెడ్డి ఇద్దరు ఉపయోగించారు. చెరి 2 రౌండ్ల చొప్పున కాల్పులు జరపారన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు ఈ 3గురిని కూడా ప్రస్తుతం ఆర్మ్స్ యాక్ట్ కింద ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు. సో మిగతా వ్యక్తులందరికీ కూడా ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేశారు కాబట్టి వారందరికీ కూడా మొదటిసారి డ్రగ్స్ కేసులో పట్టుబడితే వారందరినీ విక్టిమ్స్ లాగా చూస్తారు కాబట్టి ప్రస్తుతం ఆ కోణంలోనే వీరందరికీ 41A సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి పంపించేశారు. ఫర్దర్గా దీనికి సంబంధించి ఈ 3గురిని మరి కాసేపట్లోనే ఇక్కడ మెజిస్ట్రేట్ నివాసానికి తరలించి ఇక్కడ ఆర్మ్స్ యాక్ట్ సంబంధించిన కేసులో కూడా వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఈ మొత్తంగా ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసులో పోలీసులు ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరికీ కూడా మొదట ఇక్కడ ఏదైతే ర్యాపిడ్ టెస్ట్ల ద్వారా టెస్టులు చేస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ మొత్తం వ్యక్తులందరికీ కూడా మరోసారి ఎర్రగడ్డలో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తే అక్కడ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కి కూడా పాజిటివ్ వచ్చింది. సో ఆ తర్వాత పోలీసులు ఇంకా ఈ కేసుకు సంబంధించి ఆర్మ్స్ యాక్ట్ కిందతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సో ఈ ప్రస్తుతం ఈ ఎన్డీపీఎస్ కింద ఉన్నటువంటి వ్యక్తులందరికీ నోటీసులు ఇచ్చి పంపించేశారు. కానీ ఆర్మ్స్ యాక్ట్ కింద ఈ 3గురు ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన సోదరుడు స్వయంగా అతనికి సంబంధించిన వెపన్ నుంచే ఈ ఫైరింగ్ జరిగింది కాబట్టి ప్రస్తుతం అతన్ని కూడా ఈ కేసులో ఆర్మ్స్ యాక్ట్ కింద చేర్చారు. ఆ తర్వాత ఇద్దరు వెపన్ ఉపయోగించారన్నటువంటి అభియోగాలపై కూడా ఇద్దరిపై కూడా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరి కాసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. పూర్తిగా రహస్య ప్రాంతంలో ఉంచి వారిని విచారిస్తున్నారు. ఉదయం నుండి కూడా అంటే నిన్న సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున హాస్పిటల్కి తరలించి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. సో ఇప్పుడు ఈ నిందితులందరినీ కూడా ఆర్మ్స్ యాక్ట్ కింద పెట్టినటువంటి 3గురిని కూడా మరి కాసేపట్లోనే ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరచనున్నారు. రైట్ రంజిత్.
ఇక దేశంలో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోం, పుదుచ్చేరి, కేరళంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో మాత్రం 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. West Bengal. West Bengal, the 294 assembly constituencies, the polling shall be held in 2 phases. In the first phase 152 and the second phase 142. The date of poll shall be 23rd of April and 29th of April. And the counting shall be together for all, that is 4th of May 2026. మొత్తం 5 రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య 17.4 కోట్లు అని సీసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 824 కాగా 5 రాష్ట్రాల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 2.19 లక్షలుగా ఉందన్నారు. మొత్తం ఎలక్షన్ అధికారుల సంఖ్య 25 లక్షలని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకి ముందు అన్ని పార్టీలతో చర్చించామన్నారు. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, షెడ్యూల్ విడుదలైంది, మరి రాష్ట్రాలు ఎలా సన్నద్ధమవుతున్నాయి? ఎస్, 5 రాష్ట్రాలకి ప్రధానంగా ఇందులో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఈ 5 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది ఈ షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచే అమల్లోకి రావడం జరిగింది. ఇటు 3 రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడుతో కూడా కలిపి 3 రాష్ట్రాల్లో అంటే ఇటు అస్సాం అలాగే కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకటే విడతలో ఎలక్షన్స్ జరుగుతాయి. తమిళనాడుకి ఏప్రిల్ 23న, అలాగే పశ్చిమ బెంగాల్కి ఏప్రిల్ 23 అలాగే 29 తేదీల్లో 2 విడతల్లో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. సో పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. 25 లక్షల మంది సిబ్బంది ఈ ఎన్నికల ప్రక్రియలో 5 రాష్ట్రాలకు సంబంధించి పాల్గొనబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఇప్పటికే అక్రమ ఓటర్లను తొలగించామని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. సో ఆయా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ ఎన్నికల కార్యక్రమ ముఖ్యంగా సన్నద్ధతకు ఇప్పటికే ప్రధాని మోడీ ఈ ఎన్నికల షెడ్యూల్కు ముందే 5 రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఎన్నికల బహిరంగ సభలు రాజుకోబోతున్నాయి. ముఖ్యంగా పొత్తులు కూడా కొన్ని తమిళనాడులో పొత్తులు కానీ ఇటు మిగతా రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయిన పరిస్థితి. ఇక ప్రచార కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఈసారి యువ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. సో యువ ఓటర్లకు కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఒక అప్పీల్ చేయడం జరిగింది. అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే ఎక్కడైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయో ఆ విధంగా పాల్పడే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు బెంగాల్లో కానీ లేక అస్సాంలో కానీ ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. 100% వెబ్ కాస్టింగ్తో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 10 లక్షల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారు. మరో 15 లక్షల మంది ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఉండబోతున్నారు. సో ఓవరాల్గా మొత్తం 25 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఈ ఎన్నికల నిర్వహణలో భాగస్వామిగా ఉంటారు. సో ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కానీ ఇతర కమిషనర్లు కానీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఇటు రాజకీయ పార్టీలు అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బంది వీరందరితో కూడా చర్చించిన తర్వాత ఈ షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది. ఇక రాజకీయ పార్టీలు తమ వంతుగా ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల హామీలు అలాగే ప్రతి విమర్శలు ఎవరేం చేశారు అన్న దానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలని హోరెత్తించబోతున్నారు. సో ఏప్రిల్ 4వ తేదీన ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడి కాబోతున్నాయి. అలాగే వీటితో పాటుగా 6 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బైపోల్ ఎన్నికలు కూడా 2 విడతల్లో జరగబోతున్నాయి. ఏప్రిల్ 23 అలాగే 29లో. దీనికి కూడా మేలోనే ఫలితాలు అనేవి మే 4వ తేదీనే వెలువడి కాబోతున్నాయి. సో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎండల తీవ్రత ఏ విధంగా కొద్దిగా పెరుగుతోందో ఈ 5 రాష్ట్రాల్లో కూడా రాజకీయ వేడి, ప్రచార కార్యక్రమాల వేడి కూడా అదే తరహాలో పెరగబోతుందని చెప్పాలి. ఇటు ప్రజలు ఇప్పటికే ప్రధాని మోడీ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, బదలావ్ కోరుకుంటున్నారు అని చెప్పి ముఖ్యంగా బెంగాల్లోనూ అలాగే అస్సాంలో మళ్ళీ అక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఇటు దక్షిణాదిలో పుదుచ్చేరి
అక్కడ ఎన్డీఏ అలయన్స్ రూలింగ్లో ఉంది. అలాగే కేరళ, తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ ఎక్కువగా ప్రయత్నిస్తుంది. ఇక ఇటు కేరళలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అక్కడ వామపక్ష ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అక్కడ కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కేరళలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కూడా అక్కడ విడుదల చేయడం జరిగింది. అలాగే ఇటు ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా ప్రభావం చూపని ప్రాంతాలపైనే ఎక్కువగా బీజేపీ ఫోకస్ పెట్టడం జరిగింది. బెంగాల్, అస్సాంలో వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రధానంగా పుదుచ్చేరిలో, కేరళలో, తమిళనాడులో ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలి, ఎక్కువ అసెంబ్లీ స్థానాలు సాధించాలి అన్న దిశలోనే ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. కాంగ్రెస్ కూడా అదే దిశలో, ముఖ్యంగా తమిళనాడులో టీఎంకేతో పొత్తులో భాగంగా పొత్తును ఖరారు చేసుకున్న పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా కొన్ని సీట్లను సర్దుబాటు చేసుకున్నారు. రాజ్యసభతో ముఖ్యంగా పొత్తును కుదుర్చుకున్న పరిస్థితి ఉంది. ఇటు టీవీకే ఈసారి తమిళనాడులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో సో చాలా రసవత్తరంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అనేవి ఉండబోతున్నాయి. సో చూడాలి ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది మే 4వ తేదీన తెలియబోతుంది. మూవింగ్ టు నెక్స్ట్ వన్. టీవీకే అధినేత హీరో విజయ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ ఘటనపై మూడోసారి విజయ్ ను సిబిఐ విచారించింది. విజయ్ ను ఇప్పటికే జనవరి 12, జనవరి 18న 2 సార్లు సిబిఐ విచారించింది. మూడోసారి మార్చి 9న హాజరు కావాలని సమన్లు జారీ చేయగా రాజకీయంగా బిజీ ఉండటంతో 15 రోజుల గడువు ఇవ్వాలని విజయ్ కోరారు. దీంతో ఆయన మార్చి 15న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఇదే కేసులో కరూర్కు చెందిన డిఎంకే ఎమ్మెల్యే సేందిల్ బాలాజీని కూడా మార్చి 17న విచారణకు పిలిచారు. ఇప్పటికే సిబిఐ టీవీకే పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను కూడా విచారించింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూరు విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. దీంట్లో సభ కెపాసిటీ 10,000 మంది అయినా కూడా 27,000 మంది హాజరు కావడం, విజయ్ దాదాపు 7 గంటలు ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట జరిగిందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని టీవీకేనే పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేపట్టింది. పోలీసుల లోపాలు, క్రౌడ్ మేనేజ్మెంట్ వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని విజయ్ సిబిఐకి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి ఉన్నారు. మురళి, టీవీకి అధినేత హీరో విజయ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. అప్డేట్స్ ఏంటి? సో కరూరు తొక్కిసలాటలో 41 మంది మృతి చెందినటువంటి ఘటనలో ఇప్పటికే సిబిఐ ముందు విచారణకు హాజరయ్యారు విజయ్. అయితే మరొకసారి విచారణ కోసం నిన్ననే ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. సుమారు 6 గంటలుగా విచారణ అనేది కొనసాగుతోంది. అయితే ఇంకా ఎంతసేపు విచారణ ఉంటుంది, రేపు కూడా విచారణ మళ్ళీ కూడా విచారణకు రావాలని పిలుస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో గతంలో విజయ్తో పాటు అక్కడ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అక్కడ కీలకంగా వహించినటువంటి టీవీకే నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు విజయ్తో పాటు ముఖ్య నేతలు కూడా సిబిఐ విచారిస్తోంది. సో నిన్న చేరుకున్న తర్వాత ఇప్పుడు ప్రధానంగా విచారణ, సిబిఐ విచారణ తొక్కిసలాటకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో పొత్తుల అంశంపై కూడా విజయ్ ఎన్డీఏతో కలుస్తారన్నటువంటి చర్చ జరుగుతోంది. ఎన్డీఏ విజయ్ని కలుపుకొని ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టు, ఆ ప్రయత్నాలు తీవ్రంగా ముమ్మరం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి నుంచి కానీ టీవీకే పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన అయితే రాలేదు. కానీ ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు మాత్రం వస్తున్నాయి. సో ప్రస్తుతం విచారణ కోసం ఢిల్లీ వెళ్ళినా కూడా అక్కడ ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ తమిళనాడులో జరుగుతోంది. సో ఈ అంశం కోసమే మరొక రోజు కూడా ఢిల్లీలోనే ఉండి ఆ పొత్తుల అంశం గురించి కూడా మాట్లాడుకుని వచ్చేటువంటి అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు విజయ్ పార్టీలోనే 2 వాదనలు వినబడుతూ ఉన్నాయి. పొత్తుకు ఖచ్చితంగా కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు, సో ఒంటరిగానే వెళ్తామని కొంతమంది నేతలు చెబుతుంటే మరికొంతమంది మాత్రం పొత్తుకు వెళ్లడమే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బుస్సీ ఆనంద్ నేతృత్వంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమైనటువంటి జిల్లా అధ్యక్షులందరితో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయ్ టీవీకే పార్టీ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడం మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని మెజారిటీ సభ్యులు వ్యక్తం చేశారు. కొంతమంది అయితే దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినటువంటి సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే ఏం జరగబోతోంది, ముందు నుంచి కూడా విజయ్ తాను ఒంటరిగా ముందుకు వెళ్తాను, జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి విజయ్ ఇప్పుడు పొత్తుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు చూస్తే మాత్రం పొత్తుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఏం తేలనుంది, విజయ్కి ఎలాంటి ఆఫర్ ఇస్తారు, అసలు నిజంగా విజయ్ పొత్తుకు అంగీకరించి ముందుకు వెళ్తారా లేదన్నటువంటి విషయంపై మాత్రం
ఇవాళ లేదంటే రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతూ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ముందు. ఏలూరు జిల్లాలో శిశు విక్రయాల వ్యవహారం మళ్లీ తెర మీదకి వచ్చింది. శ్రీహరిపురంలో మోక్షిత్ అనే చిన్నారిని చైల్డ్ మాఫియా కిడ్నాప్ చేసిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మోక్షిత్ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ముదినేపల్లిలో శిశు విక్రయాల డొంక కదిలింది. అన్నవరం, ఈడేపల్లిలో పిల్లలను కొనుగోలు చేసి పెంచుకుంటున్న 2 కుటుంబాలను గుర్తించారు ఐసీడీఎస్ అధికారులు. మదర్ ఎవరైతే తెచ్చుకున్నారో బేబీని ఇప్పుడు పెంచుకుంటున్నారో వారిని అడిగాము, అమ్మని ఈ బేబీ ఎలా వచ్చింది ఏంటి అని. వారు చెప్పిన వివరాల ప్రకారం 4-5 నేమ్స్ చెప్తున్నారు. వాళ్ళు ఎవరనేది కూడా మదర్కి తెలియదు డైరెక్ట్గా. వారికి తెలిసిందల్లా వాళ్ళ దగ్గర బంధువు ఒకరు, వారికి తెలిసిన వ్యక్తులు. సో వారు ఎవరు ఏంటి అనేది కూడా డీటెయిల్గా వెరిఫై చేయమని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, మరి దందా వెనుక ఇంకా ఎవరున్నారు? చిన్నారి మోక్షిత్ మిస్సింగ్ కేసులో ఆ ముఠా ప్రమేయం ఏమైనా ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఖచ్చితంగా అయితే పిల్లల విక్రయం వెనక మాత్రం పెద్ద నెట్వర్కే పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో మొత్తం 8 మంది పైన ముదినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2024లో జరిగినటువంటి ఈ శిశుక్రియాలకు సంబంధించి తాజాగా మోక్షిత్ అదృశ్యం తర్వాత ఈ వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆ ఇద్దరు, ఒక పాప ఒక బాబు, ఇద్దరు కూడా అనాథలుగా మారిపోతూ ఉన్నారు. వారిని రేపు సిడబ్ల్యూసీ ముందు వారిని పోలీసులు స్వాధీనం చేసుకుని సిడబ్ల్యూసీ ముందు హాజరుపరుస్తారంటే పెంపుడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ప్రస్తుతం అధికారులు పోలీసులు తీసుకొని సిడబ్ల్యూసీ ముందు హాజరుపరుస్తారు. తర్వాత బాలల సంరక్షణ కేంద్రంలో వారిని ఉంచి విచారణ చేస్తారు. అయితే వీరికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక మహిళ వీరికి సంబంధించి మధ్యవర్తిగా ఉండి వీరికి 2024లో ఒక ఆసుపత్రికి సంబంధించిన నర్సు ద్వారా ఇక్కడ 30,000కు మరో పాపని 3 లక్షలకు కూడా విక్రయించిందని చెప్పేసి ఐసీడబ్ల్యూఎస్ అధికారులు అయితే స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఈ కేసు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు పేరెంట్స్ ఎవరు, ఈ పిల్లలిద్దరికి సంబంధించిన అసలు పేరెంట్స్ ఎవరో తెలితే కానీ, అంటే బయోలాజికల్ పేరెంట్స్ ఎవరో తెలితే కానీ దీనికి సంబంధించిన కేసులో చిక్కుముడి కూడా వీడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది 5/5.